ఏంటి చిన్న బావా, కష్టపడి కండలు పెంచేస్తున్నావు? ఎవరి మీద యుద్ధానికేంటి? నువ్వుండగా ఇంకొక తెందుకే. అమ్మాయి అడుపులా ఉంది. పద పద. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? అయ్యగారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో హత్య అని తేలింది, కానీ హంతకులు ఎవరనేది మిస్టరీగానే ఉండిపోయింది. ఎస్పీ గారు, నా మనవడిని దారుణంగా హత్య చేశారు. హంతకుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలండి. మీ మనవడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీళ్ళకి శత్రువులు ఎవరుంటారండి? వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కారండి. నా మనవాళ్ళని చెప్పడం కాదు, కానీ ఇటువంటి మంచి వాళ్ళు సంఘంలో కనిపించడమే కష్టం అండి. హంతకులెవరూ చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. ఈ హత్య వెనుకున్న మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించింది. చాడిక్యా మొద్దునిద్రేమిట్రా? లే, ఒక్క 5 minutes అమ్మా. చస్తున్నా వీటితో. ఇంకా పడుకునే ఉన్నావా? జీవితంలో ప్రతి వాడికి 50% ఎత్తట్లోనే పోతాట. నీకైతే 80%. ఇంకేం సాధిస్తావు? పరిగెత్తే టైంని పట్టుకునే లాభాలు నాకు తెలుసులానే. నువ్వు ముందు కాఫీ తాగు. నీకు నేను కాదురా, నానే కరెక్ట్. వస్తాడు. అన్నయ్య, ఒరే అన్నయ్య, ఏంట్రా దున్నపోతు నిద్ర? అస్సలు లేవడు. త్వరగా లే. ఒరే దరిద్రుడా, నిద్రపోతా, త్వరగా లే. ఏరా, ఏ రోజైనా వేడివేడిగా తిన్నావా? ఏంటి తిట్లా? కాదు, అట్లు. నా కోసం ఒకసారి ఏజ్ కదమ్మా. వేసిన దోశలు మళ్ళీ వేస్తే మాడిపోతాయి మరిది గారు. చూస్తూ ఉండదునా. మాడిన దోశ లాంటి మన రేంజ్ మసాలా దోశ రేంజ్కి ఎలా తీసుకొస్తాను. పగటకల్లాపి ముందు రెడీ అవరా. శ్యామల, ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ నాన్న. అనే థ్యాంక్స్. అరే రేయ్ నానా, ఏంట్రా? పెన్ను మర్చిపోయారు నాన్న. రోజు ఏదో ఒక వస్తువు దాచేయటం, అక్కడ నేనేదో మర్చిపోయినట్టు పరిగెత్తుకొచ్చి ఇవ్వటం నీకు బాగా అలవాటు అయిపోయిందిరా. ఇదంతా పాకెట్ మనీ కోసమే కదా. ఇదిగో 50. ఏంట్రా? అదే ఏది? ఇంటర్వ్యూ ఉంది. ఎక్కడా? రోడ్ నెంబర్ 10. అక్కడికి బస్ టికెట్ 5 రూపాయలే. రాను పోను 10 రూపాయలు. మిగతావి నీ ఖర్చులకి. ఏంట్రా మొహాన్లా పెట్టావు? డబ్బు చాలేదా? పాకెట్ మనీ మీద ఉన్న శ్రద్ధ పర్సనల్ లైఫ్ మీద బెటరా. బాగుపడతావు. వెదవన్నారు వెదవ. కేరా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అవునన్నయ్య. ఇదిగో 50 ఉంచు. 50 రూపాయలకి ఎంత సెంటిమెంట్ అవసరమా? ఇంటర్వ్యూ యాత్ర. మీ అన్నయ్య ఇచ్చిన 50 రూపీస్తో నీ ఇంటర్వ్యూ అయినట్టే. ఈ 50 కూడా ఉంచు. వదినా, ఒక కుటుంబంలో ఒకే తల్లి ఉంటుంది, కానీ నాకు 2 తల్లులు ఉన్నారు. కొంచెం ఎక్కువ అనిపించట్లా? నీకు కూడా అనిపించిందా? బిందెడు బద్దకున్న నా మర్దిని చేసుకునే అమాయకురాలు ఎక్కడుందో. Santa Sota Sati Sita Sayo, hello baby come here ayo, you are looking so sweetie, hey baby. Santa Sota Sati Sita Sayo, hello baby come here ayo,
You are looking so sweetie, hey baby. నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. వెన్నెలంటి తన చల్లని స్నేహం నాతో ఉంటే, ఈ ప్రేమ నదిలో నేనిండా మునిగి పోతూ ఉంటే. నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. పరిచయమంటూ కలవాలి, పరవశమంటూ కలగాలి, నిన్ను చూడగానే నన్ను మరిచేపోవాలి. ప్రేమ భాషనే చదవాలి, ప్రేమలోనే కొనసాగాలి, రెండక్షరాల ఆభావం తెలియాలి. నువ్వు పలికే ప్రతి మాట ఎదకేదో కొత్తగా తాకాలి, ఎంతెంతో హాయిగా. నువ్వు చూసే ప్రతి చూపు మదినేదో మత్తులో ముంచాలి, నన్నెంతో మాయగా. నా చెలియ నవ్విందంటే గలగల గల గోదారి, కన్నెత్తి చూసిందంటే సిరివరముల కురవాలే. లేస్తానులేమ్మా. పరిగెట్టే ప్రపంచాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు కానీ నువ్వు పని చూసుకో బ్రదరు. ఓన్లీ 10 minutes డాడీ ప్లీజ్. ప్లీజ్ మమ్మీ. హబా అన్నయ్య ప్లీజ్ రా, నన్ను పడుకోని. మమ్మీ ప్లీజ్ మమ్మీ 10 minutes. లేస్తున్నాను డాడీ 5 minutes ప్లీజ్ మమ్మీ. అన్నయ్య ప్లీజ్ రా పడుకోని. పొద్దున్నే సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం కన్నా దీని సెంటిమెంట్ సుప్రభాతం ఎక్కువైపోయింది. డాడీ ప్లీజ్. ఏయ్ ఏ మొద్దు, ఏ లేవే. మమ్మీ డాడీ అనేవాళ్ళేరి? నువ్వు లేవగానే వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు పొద్దున వస్తారంట. ఏంటి డ్రీమ్సా? అంత ఫ్యామిలీ పిచ్చున్నప్పుడు పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కనొచ్చు కదా. నాకున్నది పిల్లల పిచ్చి కాదు, పేరెంట్స్ పిచ్చి. అంత సరదాగా ఉంటే నువ్వే కను. హాయ్ ఫ్రెండ్. ఈ రోజంతా నా గ్లామర్లో గ్లో తగ్గకుండా, నా ఎనర్జీలో ఛార్జింగ్ డౌన్ అవ్వకుండా నువ్వే కాపాడాలి, ఓకే? ఏ సింధు, 8th wonder, daytime stars in the sky. వాట్? డే టైమ్ స్టార్స్ ఏంటే? ఎక్కడా? అక్కడ పట్టపగలు చుక్కలేంటే ఎర్రి మోహన్ దానా. నీ బ్రెయిన్ సరి చేస్తుండు, చిటికలో చేస్తా. యూ ఛ. ఓకే బాయ్. ఏ ఇక్కడ ఈటింగ్, అక్కడ ఫ్రెండ్ వెయిటింగ్. నైట్ చాటింగ్, బయట మీటింగ్. బీ కేర్ఫుల్. తేడా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా డార్లింగ్. అటు నుంచి అటే ఆఫీస్కి వచ్చేస్తాను, సరేనా? బాయ్. ఓకే. ఏట్రా బాబు అలా భయపెట్టేశావు? ఇంట్లో రాయండి, ఆ అమ్మాయిని చూసి అలా భయపడతారేంటండి? నా భయం వెనక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందిరా బాబు. కొంపదీసి అమ్మాయి ఫ్యాక్షనిస్టా, కాదే టెర్రరిస్టా, కాదు పోనీ సాడిస్టా? కాదు కంట్రీ గాళ్ళకి ఎగనెస్ట్. ఇదేం ట్విస్ట్? నీకు ఫ్లాష్ బ్యాక్ చూడటం వచ్చా? ఓ వచ్చు, చాలా సినిమాల్లో చూశాను. అయితే రొమాన్స్ తో మొదలెట్టి వైలెన్స్ తో ముగిస్తా. ఇక్కడ కట్ చేసి చేపల మీద ఓపెన్ చేస్తే హాయ్ బ్యూటీ. హాయ్ అంకుల్.
ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? నువ్వు ఒకేలా ఉంటేను ఏంటి నమ్మడం లేదా? నీ అందం గురించి నీకు తెలియదు, అలాగే నీ మీద నాకున్న ఇష్టం గురించి కూడా. మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టున్నారు. లాగ్ లేకుండా లాగ్ పెట్టి కొట్టినట్టు ఒక్క ముక్కలో చెప్పండి. ఐ లైక్ ఇట్ బట్ ఆల్సో ఐ లవ్ యూ. లవ్వా? మీకు నాకు లవ్ ఏంటి అంకుల్? ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ఎవరెవరైనా ప్రేమించుకోవచ్చు. పెళ్ళై పెళ్ళా ఉన్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడం కరెక్ట్ కాదేమో. మన ప్రేమకు నా పెళ్ళమే అడ్డనుకుంటే ఆ పెళ్ళమే అక్కర్లేదు. పాపం కదా అంకుల్. 16 ఏళ్ళ పాప దొరుకుతుంటే పాపాల గురించి పట్టించుకోవసరం లేదు. నువ్వు అని చాక్లెట్ ఇచ్చేద్దాను. ఆహ్, ఇక్కడ అసలు బాగదు గాని అక్కడ పెట్టిద్దురు గాని. ఎక్కడికి? కళ్ళు మూసుకోండి, నేను తీసుకెళ్తాగా. ఓకే. ఓపెన్ యువర్ ఐస్. మోసం. ఏంటమ్మా? ఆంటీ, మీ ఆయన నన్ను లవ్ చేస్తున్నాడంట. నేను ఊ అంటే కేకలెట్టించేస్తాడంట. ఆంటీ ఆంటీ, మళ్ళీ గ్యాప్ ఇస్తే మతి పోయే మాట చెప్తాను. చెప్పమ్మా. మీరు బోర్ కొట్టేశారంట. పాపం కదా అంకుల్ అంటే గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే పాపాలు శాపాలు మటుమాయవట. ఏంటి? దేవుని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నావారా? అయ్యో, అలా లేదు. నీకు 3 రోజుల దాకా బెట్టు ఏమీ లేదు, బయటకు పో. ఎలా ఉంది? అయినా పెళ్ళాం బోర్ కొట్టడం ఏంట్రా? ఆంటీ మొగుడు అనే సెంటిమెంట్ తో కోటింగ్ ఇచ్చి వదిలేసింది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పనుందని పైకి తీసుకెళ్ళి కిందకి తోసేస్తా. అంటే ఆవిడ గారు అందం మీకు శాపంగా మారిందన్నమాట. అవునరా బాబు, అది ఆడపిల్ల కాదు, ఆడ